హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 84. అందరూ వెళ్ళిన తర్వాత ఎప్పటికో ముగ్గురు లిఫ్ట్ నుండి రావడం చూసిన విశాల్కి అక్కడ రుద్రని చూడగానే భయమేసి ఒకడుకు వెనక్కి వేసినవాడు మళ్ళీ ధైర్యం తెచ్చుకుంటూ, నో, ఆ రుద్ర వెళ్ళిన తర్వాత స్నేహని ఎలాగైనా తీసుకుపోతాను అనుకుంటూ అలాగే చాటుగా చూస్తున్న విశాల్కి రుద్ర ఒక్కడే కారులో కూర్చోవడంతో అతని పెదాల మీద కన్నింగ్ స్మైల్ వచ్చింది. ఇప్పుడు స్నేహ తనకి చిక్కబోతుందని ఆనందపడ్డాడు. కానీ నేరుగా మేనేజర్ కోసమని స్నేహ ఎప్పుడు ప్రదీప్ వెళ్ళే కారు ఎక్కగానే తనతో పాటు ప్రదీప్ కూడా ఎక్కి కూర్చున్నాడు. లిఫ్ట్లో ఏం జరిగిందంటే అన్నయ్య అన్న స్నేహ పిలుపు విని ప్రదీప్ మనసులో హుఫ్, మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టింది, అందుకే పిలుస్తుందనుకుంటూ స్నేహ వైపు చూశాడు ప్రదీప్. రుద్ర ఏంట్రా అనగానే, ఇప్పుడు నేను మేనేజర్ కదా, నాకు కంపెనీని సపరేట్గా కారిస్తుంది కదా అన్నయ్య, నాతో పాటు నా పియ్యని కూడా అందులోనూ రావాలి కాబట్టి నువ్వు నీ కార్లో వెళ్ళు, మేము మా కార్లో వస్తాం అంది స్నేహ. అలా అంటావా, ఓకేరా నీ ఇష్టం అని రుద్ర అనగానే, ఏంటో ఈరోజు ఈ అన్నా చెల్లెళ్ళ అనుబంధం చూడలేక జనాలు చచ్చిపోయేలా ఉన్నారు అని వెటకారంగా అన్నాడు ప్రదీప్. నీకు గోరోజనం బాగా ఉందిరా ప్రదీప్, కాసేపు వెయిట్ చేయి, పాపం పూర్ ఫెలో అంటూ ప్రదీప్పై జాలి చూపిస్తూ లిఫ్ట్ తెరుచుకోగానే రుద్రతో పాటు వాళ్ళు బయటకొచ్చారు. రుద్ర స్నేహను హక్ చేసుకుని చెవిలో మెల్లగా, ఒక్కరోజునే వాడికి భయపెట్టకు, ఇప్పటికే కదిలిస్తే ఏడ్చేలా ఉన్నాడు పాపం, ఈ రోజుకి ఇది చాలేరా అన్నాడు రుద్ర. స్నేహ చిరుకోపంగా చూస్తూ, నీ ఫ్రెండ్ మీద జాలి చూపిస్తున్నావా అన్నయ్య, నన్నెంత టార్చర్ చేశాడు, అదంతా తీరాలి, డోంట్ వరీ, నేను చూసుకుంటానే అన్నయ్య అని నవ్వి రుద్రకు దూరం జరిగింది స్నేహ. అలా రుద్ర తన కారులో వెళ్ళిపోతే స్నేహ ప్రదీప్ మరోవైపు కారులో ఎక్కారు. స్నేహకి తోడుగా ప్రదీప్ కూడా అదే కారు ఎక్కడం చూసి కోపంగా, వీడెవడు, దాంతో ఎందుకు పోతున్నాడు, ఇద్దరు జంటగా ఎక్కడికి వెళ్తున్నారు, ఆ రుద్ర తన చెల్లిని వాడివిడితోనో పంపుతున్నాడంటే ఖచ్చితంగా వాడికి దీనికి మ్యాచ్ సెట్ చేసి ఉండాలి అనుకుంటూ వాళ్ళ కార్ వెనకే తన బైక్లో ఫాలో అయ్యాడు విశాల్. రుద్ర శివానికి ఫోన్ చేసి, ఏయ్ ఏం చేస్తున్నావే అని అడిగాడు. ఏం చేయట్లేదు రుద్ర, చెప్పు అంది పిల్లల చేత హోంవర్క్ చేయిస్తూ. ఏం చేయడం లేదా, నా కోసం ఏదైనా చేసావేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కదే అని డిసప్పాయింట్ అయినట్టు నటించాడు రుద్ర. అయ్యో సారీ రుద్ర, ఏం కావాలి చెప్పు, నువ్వు వచ్చేసరికి చేసి పెడతాను అని ఆత్రంగా అడిగింది శివాని. రుద్ర నవ్వేస్తూ, ఏమొద్దు, నేను సరదాగా అన్నాను, నువ్వేం చేయకుండా రెస్ట్ తీసుకుంటుంటే చాలు, బేబీ ఏం చేస్తున్నాడు అని బన్నీ గురించి అడిగాడు రుద్ర. హోంవర్క్ రాస్తున్నాడు ముగ్గురు అంది శివాని. ఆ టీచర్ అవతారం ఎత్తావా, సరే ప్రదీప్ కోసం గెస్ట్ రూమ్ సర్దమని మేట్కి చెప్పు, వాడికపై మన ఇంట్లోనే ఉంటాడు అని చెప్పాడు రుద్ర శివానీతో. అవునా, సరే రుద్ర, నువ్వెంతసేపట్లో వస్తావు అని అడుగుతూ మేట్ కోసం బయటకొచ్చింది శివాని. ఆఫీస్ నుండి బయలుదేరానే, కాసేపట్లో వచ్చేస్తాను, నా వెనకే స్నేహ ప్రదీప్ కూడా వస్తున్నారు అన్నాడు. సరే మీరు వచ్చేసరికి రూమ్ రెడీ చేయించి ఉంచుతానంటూ శివాని ఫోన్ పెట్టేసి మెయిడ్ని పిలిచి ప్రదీప్ కోసం అతను ఎప్పుడు వచ్చినా ఉండే రూమ్ని సర్దమని చెప్పింది. రుద్ర అడిగాడని కాదు, అతనికి ఏదైనా చేసి పెట్టాలనిపించి, రుద్ర మొదట్లో కూడా తన వంటని ఇష్టంగా తినడం గుర్తొచ్చి ఏదైనా చేద్దామని కిచెన్లోకి వెళ్ళింది శివాని. ఆమెతో మాట్లాడి ఫోన్ కట్ చేసి పీసీ ఆన్ చేసుకుని వర్క్ స్టార్ట్ చేశాడు రుద్ర. సురేఖ రూమ్లో బట్టలు సర్దుతూ ఉంటే అక్కడికి వచ్చిన భవానీ, ఏం చేస్తున్నావు అని అడిగింది. ఏం లేదు, పిల్లల బట్టలు సర్దుతున్నాను, ఏం కావాలి అత్తయ్య అని అడిగింది. వండడం, తినడం, నిద్రపోవడం తప్ప మొగుడు కనపడలేదే, వాడేమయ్యాడో ఎక్కడున్నాడో అనే ఆలోచన లేదా నీకు అని ఏ భావం లేకుండా సూటిగా అడిగింది భవానీ. సురేఖ ఆవిడ వైపు నిర్లిప్తంగా చూసి, నేను కొత్తగా చూసేది చేసేదేముంది అత్తయ్య, నా పెళ్ళైనప్పటి నుండి నా బ్రతికిలాగే ఉంది కదా, ఏమైనా మారిందా, ఆయనకి నేను అవసరాలు తీర్చే ఓ వస్తువుని తప్ప మనసున్న మనిషిని కాదని భావిస్తాడు. ఇన్నిళ్లలో ఏ రోజైనా ఎక్కడికైనా వెళ్ళినా వచ్చినా నాకు చెప్పడం కానీ ఇది నీకని తేవడం కానీ చేశారా, మీకు మీ అబ్బాయి అంటే ఉన్న వల్లమాలిన ప్రేమకి ఇవేమీ కనపడలేదేమో, కానీ మీరేమనుకోకపోతే నేను ఒక మాట చెప్పనా అత్తయ్య, మీకు భర్త లేరు, నాకు ఉన్నా లేనట్టే, ఇంతకు మించి చెప్పడానికి నాకు సంస్కారం అడ్డొస్తుంది,
అని కన్నీళ్ళ నాపుకుంటూ చెప్తున్న సురేఖ మాటలకి మొదటిసారి భవానీ కోడలి విషయంలో గిల్ట్ ఫీల్ కలిగింది. తన స్వార్థం కోసం ఆమె గొంతు కోసాననిపించింది. సురేఖ కళ్ళు తుడుచుకుని భవానీ వైపు చూసి, మీకు బాధ కలిగినా నా మనసులో ఉన్నమాట చెప్తున్నా అత్తయ్య. నాకేనాడో మీ అబ్బాయి నా భర్త అనే ఫీలింగ్, ఆయనతో అనుబంధం నాలో చచ్చిపోయాయి. నేను కేవలం నా కడుపున పుట్టిన పిల్లల కోసం అతను కట్టిన తాళిని మోస్తున్నాను. అది కూడా సమాజంలో వాళ్ళకి విలువ ఉండాలనంతే. నాకు ఆయన వచ్చినా రాకపోయినా కొత్తగా ఒరిగేదేమీ లేదు, పోయేది అంతకన్నా లేదు అని విరక్తిగా అంది సురేఖ. కొడుకు వెధవని తెలిసి పెళ్లి చేసే ఆడదాని జీవితాన్ని నాశనం చేశానని మనసులో బాధపడుతూ బయటకు నడిచింది భవానీ. మొదటిసారి ఆమె ముందే కొడుకుని తను అన్ని మాటలంటున్నా నోరు మెదపక వెళ్ళిపోయిన భవానీని ఆశ్చర్యంగా ప్లస్ విచిత్రంగా చూస్తూ నిట్టూర్చి తిరిగి తన పనిలో తాను బిజీ అయిపోయింది సురేఖ. కారులో స్నేహ ప్రదీప్ వెనక సీట్లో ఉంటే డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు. ప్రదీప్ స్నేహ వైపు కోపంగా చూస్తూ, ఏంటే నువ్వు మీ అన్నయ్య కలిసి నన్ను టార్చర్ చేయడానికి ఇదంతా ప్లాన్ చేశారా అని పళ్ళు నూరుతూ మెల్లిగా అడిగాడు. చూడు మిస్టర్ పిఏ అని స్నేహ నోటి వెంటొచ్చిన మరుక్షణం ఎవరే పిఏ అంటూ తన నడుము పట్టి దగ్గరకు లాక్కుని ఆమె బుగ్గలు నొక్కి పట్టుకుని, ఇప్పుడనవే ఆ మాట అంటూ కోపంగా చూశాడు ప్రదీప్. స్నేహ కూడా కోపంగా ప్రదీప్ చేతిని నెట్టేసి, ఏంటి దౌర్జన్యం చేస్తున్నా? ఇక్కడ మా అన్నయ్య లేడానా? ఇంటికెళ్ళాక మా అన్నయ్యతో ఒక్క మాట చెప్తే చాలు, అప్పుడుంటుంది నీకు అని బెదిరించింది స్నేహ. ఏంటే చెప్పేది, నువ్వు నీ అన్న ఎక్కువ చేస్తున్నట్టు అనిపించడం లేదా అని చిన్నగా అయినా కోపంగా అడిగాడు ప్రదీప్ ముందు డ్రైవర్ ఉండడంతో. స్నేహ ప్రదీప్ని కొట్టేలా చూస్తూ, నన్నేమైనా అంటే ఊరుకుంటాను, కానీ మా అన్నయ్యనేమన్నా అన్నావంటే నీకు పగిలిపోతుందని కోపంగా వార్నింగ్ ఇచ్చింది స్నేహ. ఏంటే పగిలేది అని ప్రదీప్ కోపంగా అడుగుతుంటే స్నేహ అతన్ని పైనుండి కింద దాకా చూస్తూ, ఏంటో నోటితో చెప్పాలా అని వెటకారంగా అనగానే, అమ్మో ఏంటిది ఇలా తయారైంది అని భయంగా స్నేహకి దూరం జరుగుతూ, ఇలా ఎప్పుడూ సిగ్గులేని దానివయ్యవే రాక్షసి అంటూ ఆమెకి దూరం జరిగి కూర్చున్నాడు ప్రదీప్. స్నేహ సాగదీస్తూ, ఓ పిచ్చోడిని, ఓ ఫూల్ని లవ్ చేశాను. వాడు చేసిన టార్చర్కి నాలో కూడా అన్ని నెగిటివ్ థాట్స్ రావడం మొదలైంది. అప్పుడే అయిపోయింది అనుకోకు, నీకు రోజు దీపావళిక అని కోపంగా చూసింది స్నేహ. ఆ దీపావళి డైలాగ్ వినగానే అంతకు ముందు రుద్ర హ్యాపీ దివాళీ అనడం గుర్తొచ్చి, ఈ అన్నా చెల్లెళ్ళేంటి ఇంత సింక్లో డైలాగ్ చెప్తున్నారు, ఇద్దరు కూడబలుక్కునేదంతా చేస్తున్నారు. నో డౌట్ రే రుద్ర, నీ చెల్లి కోసం ఈ బెస్ట్ ఫ్రెండ్ మీదే రివెంజ్ ప్లాన్ చేసావా మిత్రద్రోహి అని మనసులో రుద్రని తిట్టుకుంటూ స్నేహ వైపు చూసి, నీకు నాకు పెళ్ళైతే అప్పుడు చెప్తానే నీ పని, మీ అన్న పని అని మనసులోనే తిట్టుకున్నాడు ప్రదీప్. పాపం పైకనే ధైర్యం లేక ఇప్పుడు ప్రదీప్ వైపు అనుమానంగా చూస్తూ, మనసులో నన్ను తిట్టుకుంటున్నావు కదా అని స్నేహ కోపంగా అడగగానే, అవునే అయితే ఏం చేస్తావు, ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు, మీ అన్నకు నీకు నేనంటే ఏంటో చూపిస్తానుండని ఉక్రోషంగా అన్నాడు ప్రదీప్. ఆహా అంతుందా తమనికి అంటూ ఫోన్ చెవిలో పెట్టుకుని, అన్నయ్య విన్నావా, మీ ఫ్రెండ్ చాలా మంచోడు, పాపమని జాలిపడ్డావు కదా, ఇప్పుడు విన్నావా ఆయన గారి మాటలు అంటూ స్నేహ ప్రదీప్ వైపు చూస్తూ, నిజంగానే రుద్ర తన మాటలు వినేశాడనుకుని కంగారుగా, రే తన మాటలు నమ్మకు అంటూ స్నేహ చేతిలోని ఫోన్ లాక్కుని తన చెవి దగ్గర పెట్టుకుని, నీ చెల్లె నన్ను నానా మాటలందిరా, ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో అన్నానని ప్రదీప్ అంటుంటే అటు నుండి ఎటువంటి సౌండ్ రాకపోవడంతో ఫోన్ చెవి దగ్గర నుండి తీసి చూసి రుద్ర కాల్ లేకపోవడంతో ఫ్రస్ట్రేట్ అవుతూ, డ్రైవర్ కార్ ఆపు అని ఆపమని అతను కారాపగానే డ్రైవర్ చేతికి మనీ ఇచ్చి అక్కడున్న మెడికల్ స్టోర్లో తలనొప్పికి టాబ్లెట్లు తీసుకురా అంటూ రోడ్ కవతల ఉన్న స్టోర్ చూపించాడు ప్రదీప్. ఓకే సార్ అంటూ అతను కార్ దిగట్టు వెళ్ళగానే అప్పటిదాకా కూల్గా ఉన్న ప్రదీప్ అతనికి నిజంగానే తలనొప్పేమో అని కంగారుగా చూస్తున్న స్నేహ వైపు తిరిగి తనని అమాంతం మీదకి లాక్కుని, ఏంటి ఈ డ్రామాలు, ఎక్కడ నేర్చావు ఇవన్నీ అని చిరుకోపంగా అడిగాడు. అతని స్పర్శ తనకి అలజడిగా ఉన్న పైకి మాత్రం కోపం నటిస్తూ, ఏయ్ ఏంటి ఏదో నీ పెళ్ళంతో మాట్లాడినట్టు, పైగా మీదకొస్తున్నావు, ఒళ్ళు ఎలా ఉంది అని ఉత్తుత్తి కోపం చూపించింది స్నేహ. ప్రదీప్ తనని ఇంటెన్స్గా చూస్తూ, నా వల్ల చాలా తిమ్మిరిగా ఉంది, ఆ తిమ్మిరి నీతోనే పోగొట్టుకుంటాను, కానీ చెప్పు ఈ నాటకాలేంటి అన్నాడు కొంటిగా కళ్ళెగరేస్తూ ప్రదీప్. అతని కొంటె నవ్వు అల్లరి మాటలకి స్నేహ గుటకలు మింగుతూ, డ్రైవర్ని కావాలని తలనొప్పి పేరు చెప్పి పంపావా అంది మాట మారుస్తూ. అవును, నీ సంగతి ఏంటో ఒకసారి చూద్దామని పంపించా,
ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంటూ తన 2 బుగ్గలు ఒత్తిపట్టి ముందుకొచ్చిన ఆమె లేత పెదాలను చూస్తూ ఆగిపోయాడు ప్రదీప్. అతడి చూపు ఎక్కడుందో తెలుస్తున్నా ప్రదీప్ ఆ పెదాలని అందించాలని ఆమె మనసు. వద్దు, అతనికి దూరం జరుగు, నీ బాధ తెలిసేలా అతనికి కూడా ఆ బాధని రుచి చూపించని ఆమె బుద్ధి. రెండూ గొడవ పడుతుంటే స్నేహ ఎటూ తేల్చుకోలేక ప్రదీప్ చేతిని తీసేయబోయింది. తనకు అవకాశం ఇవ్వకుండా ప్రదీప్ ఆమె 2 చేతులను అతడు ఒక చేత్తో మడిచి వెనక్కి పెట్టి తనని ఇంకా ముందు కదుముకుంటూ, నాతో గేమ్స్ ఆడుకో, నేను పైకి కనిపించేంత డీసెంట్ కాదు. పెళ్ళికి ముందు నాకు లిమిట్స్ క్రాస్ చేయడం ఇష్టం లేదు. లేకపోతే నిన్ను నా పిల్లలకు అమ్మని చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని హస్కీగా చెప్తూ నవ్వాడు. వాళ్ళని ఫాలో అవుతూ వచ్చిన విశాల్ స్నేహ వాళ్ళ కార్ రోడ్ సైడ్ ఆగడం, డ్రైవర్ దిగి వెళ్ళడం చూసి ఎక్కడెందుకు కార్ ఆపారు అనుకుంటూ తన ఫేస్ కవర్ చేసుకుని కార్కి దగ్గరగా వెళ్ళాడు. విండో గ్లాస్ క్లోజ్లో ఉండడంతో లోపల జరిగేది కనబడలేదు. కానీ వాళ్ళిద్దరే ఉండడం ఏకాంతంగా అతడిలో ఏవేవో డౌట్లు పుట్టి కోపంతో ఫ్రస్ట్రేట్ అయ్యాడు. అది నాది, దాన్ని టచ్ చేస్తే నేనే చెయ్యాలి, మరొకడు దాన్ని తాకినా వాడి చెయ్యి విడిచేస్తానని కోపంతో ఊగిపోతూ కారులో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి కార్ విండో నాక్ చేయబోయాడు విశాల్. రుద్ర కార్ కాంపౌండ్లోకి ఎంటర్ అయ్యేసరికి గార్డెన్లో బ్లైండ్ ఫోల్ ఆడుతూ శివాని కళ్ళకి గంతలు కట్టుకుని పిల్లల్ని వెతుకుతూ వాళ్ళని పట్టుకోవడానికి చేతులు చాపి వెతుకుతూ తిరుగుతుంటే రుద్ర కార్ దిగి సైలెంట్గా ఆమె వెనక్కి వెళ్ళి పిల్లల్ని దాక్కోమని సైగలు చేసి వాళ్ళు అటు వెళ్ళగానే ఆడటానికి వీలుగా చీర కొంగుని నడుముకు దోపిన శివాని నడుము క్లియర్గా కనపడుతుంటే రుద్రకు ఓ చిలిపి ఆలోచన వచ్చి తనకి టచ్ అవ్వకుండా ఆమె చీర రవిక కలవని చోటున చూసి టక్కున కిస్ చేశాడు అక్కడ రుద్ర. రుద్ర ప్రదాల స్పర్శకి శివాని చేత్తో తడుముకుంటూ ఉంటే రుద్ర మరోసారి తన వెనుకగా వెళ్ళి విశాలమైన తన వీపుపై సాయంకాలపు సూర్యకిరణాలు పడి నిగనిగమని ఆరెంజ్ కలర్లో మెరుస్తూ ఊడిస్తున్న ఆమె వీపుని మీద ముద్దు పెట్టాడు రుద్ర. శివాని టక్కున వెనక్కి తిరిగి చేత్తో వెతుకుతూ ఎవరూ చేతికి చిక్కకపోయినా ఆ స్మెల్ రుద్ర వాడే పర్ఫ్యూమ్లా ఉంటే గబుక్కున తన కళ్ళకున్న గంతలు రిమూవ్ చేసింది. ఆ చిన్న గ్యాప్లో రుద్ర పక్కనే ఉన్న చెట్ల పొదకి వెనక నక్కాడు ఆమెకు కనపడకుండా. శివాని కళ్ళకి గంతలు తీసి చుట్టూ చూస్తూ అక్కడెవ్వరూ లేకపోవడంతో ఏంటిది, కిస్ చేసింది రుద్రనే అనిపిస్తుంది, కానీ అతను లేడే అనుకుని పిల్లల కోసం చూస్తుండగా అప్పుడే రుద్ర కార్ డ్రైవర్ తన వెనక వైపు వెళ్తుండడం చూసి రుద్ర తనతో కనపడకుండా గేమ్ ఆడుతూ తనని కిస్ చేశాడని అర్థమై అతను ఎక్కడున్నాడా అని చుట్టూ చూస్తున్న తనకి రుద్ర నీడ చెట్ల దగ్గర కనపడుతుంటే ఇక్కడ దాక్కుని నన్ను ఆట పట్టిస్తావా అనుకుంటూ మరోవైపు నుండి వెళ్ళింది శివాని. శివాని కోసం ఇటు చూస్తున్న రుద్రకి వెనకే వచ్చిన శివానీని చూడగా కాస్త పైకి లేచి ఇదెక్కడికి పోయింది అనుకుంటూ ఉంటే అతని చెవి పట్టుకుని ఏం చేస్తున్నావు రుద్ర ఇక్కడ అంది నవ్వుతూ. దొరికిపోయా అనుకుని నవ్వి శివాని చేతిని తోసేసి తనని అమాంతం మీదకి లాక్కుని ఆమె నడుము మీద వేలితో రాస్తూ ఇది కనపడి బాగా ముద్దొచ్చింది, అందుకే కిస్ చేశాను అని కొంటిగా అంటుంటే అతని చూపుకి సిగ్గుతో పిల్లల ముందేంటిది, వాళ్ళు చూసుంటే అని చిరుకోపంగా అడిగింది. మాకు తెలుసులే ఎవరి ముందు ఎలా ఉండాలో, ముద్దు అంటూ తన బుగ్గ కొరికి వాళ్ళని దూరంగా పంపించే కిస్ చేశానని గుసగుసగా చెప్పాడు రుద్ర. చాలే అంటూ శివాని సిగ్గుపడుతూ పిల్లలెట్టిపోయారు, ఒక్కరూ కనబడలేదు అని రుద్రని వదిలి వాళ్ళని వెతుకుతుంటే మొదట సన్నీ దొరికింది. తర్వాత బబ్లు బన్నీ ఇద్దరు చెట్టెక్కి దాక్కోవడం చాలాసేపు వెతికాక దొరికారు. ఎవర్రా మిమ్మల్ని చెట్లెక్కమన్నది, జారి పడితే అని కోపంగా చూసింది శివాని. ఏయ్ వాళ్ళని అలా వెనక్కి లాక్కు, అన్నీ నేర్చుకోవాలి, పడకుండా పెద్దవాళ్ళుగా మనం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, అంతేకాని పడతారేమో అని భయపడి వాళ్ళని ఏ కష్టం లేకుండా కట్టడి చేయకూడదు. రేయ్ ఈసారి చెట్టెక్కే ముందు ఎలా ఎక్కాలో నేర్చుకుని ఎక్కండి, ఓకేనా అని వాళ్ళని చూస్తూ చెప్పాడు రుద్ర. శివాని చంకలో ఉన్న సన్నీ మామ నేను కూడా ఎక్కుతా అంది ఎగ్జైట్ అవుతూ. రుద్ర తనని ఎత్తుకుని ఎగరేస్తూ నువ్వు కూడా ఎక్కుతావా, ఎక్కుతావే అంటూ తనకి పొట్ట మీద గిలిగింతలు పెడుతూ నవ్వించి రుద్ర కూడా నవ్వాడు. నాన్న నాకెప్పుడే చెట్టెక్కడం నేర్పించు అన్నాడు బన్నీ. కన్నయ్య మీ డాడీ ఇప్పుడే కదొచ్చాడు, ఫ్రెష్ అవ్వని అంది శివాని. ఓకే మమ్మీ అన్నాడు బన్నీ. నేనేమని తలసిపోలేదు కానీ ఉండు అని సన్నీని కూడా తీసుకుని వెళ్ళి పిల్లలకు చెట్టు ఎలా ఎక్కితే పడకుండా ఉంటారో డెమో చూపిస్తూ ముగ్గురిని ఒకసారి పైకెక్కించి దించేసి ఇక మీరే వేరే ఏదైనా ఆడుకోండి, ఈ చెట్లు ఎక్కకూడదు, ఓకేనా అన్నాడు రుద్ర. అలాగే అంటూ ముగ్గురు వేరే ఆటల్లో పడితే రుద్ర శివానీని తీసుకుని తమ రూమ్కి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి. ఏంటే అలా చూస్తున్నావు
అన్నాడు రుద్ర తననే చూస్తున్న శివానీని చూసి. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.